సార్ చేసే ప్రతి సేవా కార్యక్రమాలు దగ్గరుండి చూశాను. కానీ డాక్టరేట్ అవార్డు రావడం చాలా గర్వకారణంగా ఉంది. మన నెల్లూరులో డాక్టరేట్ రావడం ఇంతియాజ్ భాయ్కి చాలా గర్వకారణం అన్నమాట. ఇట్లాంటి సేవలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవార్డు వచ్చినందుకు చాలా గర్వకారణంగా ఉంది. అందరికీ నమస్కారం. సో ఈరోజు మళ్ళీ ఇంకో పండుగ ఏంటంటే మన ఇంతియాజ్ భాయ్కి డాక్టరేట్ రావడం. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఇది ఎప్పుడో గుర్తించాలి. ఎందుకంటే చాలా కాలం నుంచి సమాజ సేవ చేస్తూ అందరినీ ఆదుకుంటూ అందరికీ నేను మీ వాడిని అని చెప్తూ తన గోల్డెన్ హ్యాండ్తో ఎంతో మందిని భవిష్యత్తు తీర్చిదిద్దిన ఇంతియాజ్ భాయ్కి చాలా 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 థ్యాంక్స్. సో మీలాంటి వాళ్ళు నెల్లూరులో ఇంకా ఉండాలి. మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవ్వాలి. మీరు ముందుకు రావాలి. ఇంకా రాజకీయాల్లో కూడా ముందుకు వచ్చి ఇదే గోల్డెన్ హ్యాండ్తో మా నెల్లూరుని కూడా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిమానిగా. తండ్రి గారి నుంచి మాకు ఆత్మీయులు వీళ్ళు. ఇక దగ్గర 50 ఏళ్ల కృషి బాధ్యషాపులు జేసీ గారు వీరికి డాక్టరేట్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా ప్రియమిత్రుడు ఇంకా ఉన్నత పదవులు ఆశించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. నమస్కారం అండి. మరి ఈరోజు మన ఆదిలాబాద్ అధినేత ఇంతియాజ్ భాయ్ గారికి మరి డాక్టరేట్ పొందడం చాలా ప్రధానమైనది. అందరూ చాలా గర్వించదగ్గ విషయము. ఎంతో చిన్న ఏజ్ నుంచి ఆయన చాలా కృషి చేసి చాలా కష్టపడి ఈ రోజు ఈ స్థాయికి వెదిగారంటే అది నెల్లూరు ప్రజలకి అది ఒక రోల్ మోడల్గా అందరికీ ఉండాలని నేను ఆశపడుతున్నాను. చాలా గర్వించదగ్గ విషయం కూడా. ఇలాగే మరిన్ని అద్రోహాలు ఆయన వదిలించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఇంతియాజ్ భాయ్ గారికి ఆ పెద్ద విషయం థ్యాంక్ యూ. మా అన్నగారు ఇంతియాజ్ అన్నగారు డాక్టరేట్ అందుకున్న శుభ సందర్భంగా ఈ ప్రోగ్రాం గాంధీబొమ్మ సెంటర్లో కేక్ కటింగ్ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయబడింది. ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన మా ఆహ్వానాన్ని మన్నించి మరీ విచ్చేసిన మా ఇంతియాజ్ అన్న గారికి థ్యాంక్ యూ చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్నగారు. డాక్టరేట్ అందుకోవడం ఒక గొప్ప విషయం అయితే పాండిచ్చేరి స్టేట్ అసెంబ్లీ స్పీకర్ సెల్వం గారిచే ఆ అవార్డుని పొందడం మరో గొప్ప విషయంగా మేము భావిస్తున్నాము. అలాగే అక్కడ ఎంతో గొప్ప ఉన్నత స్థాయి కలిగిన వ్యక్తులు ఉండారు. ఎస్పీ గారు, అక్కడ పుదుచ్చేరి ఎస్పీ గారు, అలాగే మినిస్టర్, ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారు, వాళ్ళందరి మధ్యలో మా అన్నగారు ఈ డాక్టరేట్ అవార్డుని అందుకోవడం, ఈ డాక్టరేట్ అనే బిరుదుని ఆయన దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ డాక్టరేట్ అవార్డుని ఆయన సోషల్ సర్వీస్ని చూసి వారికి అందజేశారు. ఈ సంతోష సమయాన్న అన్నతో పంచుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది. అలాగే రాబోయే రోజుల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో అన్న ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశిస్తూ చెప్తున్నాను అన్నగారు. నా అన్నైనా మాకు ఒక ఇన్స్పిరేషన్, ఒక ఇదైనా మా ఇంతియాజ్ అన్నే. అలాంటి మా అన్నకు ఈరోజు డాక్టరేట్ వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. నన్ను నేను ఎవరినైనా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి అని అనుకుంటే అది మా అన్న ఒక ఇంతియాజ్ అన్ననే. ఎందుకంటే మా అన్న చేసిన సంఘ సేవలు కానీ అలాంటి మంచి పనులు కానీ అలాంటి ఇంకా చేస్తూ ఉండాలని, ఇంకా భవిష్యత్తులో చేస్తూ ముందుకు పోవాలని, రాజకీయ పరంగా ఇంకా రాజకీయ పరంగా వచ్చి ఇంకా సమాజ సేవకి ఇంకా ముందస్తుగా ముందు అడుగులు వేయాలని కోరుకుంటూ ఈ మా ఇంతియాజ్ అన్నకి ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను.